తెలుసుకొచ్చున్నారు. మరికొన్ని మాటలు ఇతను మాకు దయచేయమని, ఈ మాటల ద్వారా మేము ఉజ్జీవించబడటానికి సహాయం చేయమని, మాకు మా కుటుంబాలకు అది మేలు జరిగినట్లుగా సహాయం చేయమని యేసునామమున వేడుకొంచున్నాను మా తండ్రి, ఆమేన్. యోహాను సువార్త 15వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుదాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 13వ వచనం. తన స్నేహితుల కొరకు ప్రాణము పెట్టేవాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడనూ లేడు. నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులయ్యుందురు. దాసుడు తన యజమానుడు చేయి దానిని ఎరుగడు గనుక ఇక మిమ్మను దాసులని పిలవక స్నేహితులని పిలుచుచున్నాను. ఎందుకనగా ఈ భాగంలో తన స్నేహితుని కొరకు ప్రాణం పెట్టు అనేటంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడు? సహజంగా మనలో ప్రతి వారి కొర స్నేహితులు ఉంటారు. ఆల్మోస్ట్ అందరికీ స్నేహితుడు లేకోకుండా ఎవరు ఉండరు. అందరికీ స్నేహితులు ఉంటారు. కానీ ఆ స్నేహం ఎలాంటిది, అది ఎంతవరకు పరిమితం, వాళ్ళు మనకి ఏం చేయగలరు అనే దాని దగ్గర మనకి దేవునితో స్నేహానికి మానవుడితో స్నేహానికి ఎంత వ్యత్యాసం ఉంది అని తెలియపరిచేటువంటి భాగం ఇప్పుడు మనం చదివినటువంటి భాగం. ఈయన ఒక మంచి స్నేహితుడు, నిజమైన స్నేహితుడని, ఉత్తమమైన స్నేహితుడని రకరకాలుగా దేవుని యొక్క స్నేహంతో గురించి మనం చెప్పొచ్చు. అదే మనుషుల దగ్గరికి వచ్చేసరికి ఏదైనా బెస్ట్ ఫ్రెండ్ అంటాం. ఎవరైనా మనకి స్నేహితుడు ఉంటే నా డియరెస్ట్ ఫ్రెండ్, నా బెస్ట్ ఫ్రెండ్, నా మంచి స్నేహితుడు అని చాలా సందర్భాలు మనం చెప్తాం. కానీ రాను రాను కొన్ని సందర్భాల్లో స్నేహం అయిపోతుందంటే అది విచ్ఛిన్నం అయిపోతుంది. ఏదో ఒక మనస్పార్థి వస్తుంది, అది తర్వాత విచ్ఛిన్నం అయిపోతుంది. మళ్ళీ కొత్త స్నేహితులు వస్తుంటారు, మరలా ఆ స్నేహం కొంతకాలం కంటిన్యూ అవుతుంటుంది, అది కూడా మరలా విచ్ఛిన్నం అయిపోతానే ఉంటుంది. అలాగే కొన్నిసార్లు ఎక్కడో కొన్ని నిలుస్తాయి. అయితే ఇక్కడ అన్నాడు, తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడనూ లేడు. ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడు? ఆ స్నేహితుడు ఎలాంటి వాడట? తన స్నేహితుల కొరకు తన ప్రాణాన్ని పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడో లేడు. సో దానికి మించినటువంటి పరిధుల్లో, ప్రాణం పెట్టే దానికన్నా మించినటువంటి పరిధుల్లో ఏ స్నేహితుడు కూడా లేడు అని చెప్తుంది. అయితే ఒకవేళ ఉండుంటే, ఒక మంచి స్నేహితుడు ఉండుంటే వాడు ప్రాణం పెట్టొచ్చేమో. ఎక్కడన్నా రేరుగా ఎవరి కొరకు పెడతాడు? ఒక మంచి స్నేహితుడు అయి ఉంటే ఒకవేళ పెడతాడు. పెట్టడు ఎవరో, కానీ పెడితే పెట్టుంటూ మనం అనుకుందాం. అయితే మనలాంటి వాడికి ఎవరు ప్రాణం పెట్టడు. మనలాంటి అంటే మనలాగా చెడిపోయినోడు, పడిపోయినోడు, బలహీనుడు, చెంచలుడు, కోపిష్టోడితో, అపవిత్రమైన వాడితో, రోత జీవితం కలిగిన వాడితో, వీడి కోసం ఎవడు ప్రాణం పెడతాడు? మన స్నేహం చేసావంటే మన స్నేహితుడు మనం ఎలా ఉంటామో ఆడు కూడా దరిదాపు అలాగే ఉంటాడు. ఆ స్నేహం అలా కంటిన్యూ అవుతుంది. దొంగతో స్నేహం చేస్తాడు, అబద్ధికుడితో స్నేహం చేస్తాడు, వ్యభిచారితో స్నేహం చేస్తారు. కానీ ఒక వ్యభిచారితో, లేదా ఒక దొంగతో, ఒక హంతకుడితో పరిశుద్ధుడు ఎలా స్నేహం చేస్తాడు? వీళ్ళిద్దరికి అసలు సరిపోదు కదా. పరిశుద్ధుడు ఒక వ్యక్తితో, అపవిత్రుడితో స్నేహం చేయటం, ఇది ఎంత గొప్ప విషయమో చూడండి. దీన్ని
మనమేంటి, మన స్టేటస్ ఏంటి, మన ప్రవర్తన ఏంటి, మన ఆలోచన విధానం ఏంటి, మనం ఎంత మురికిలో ఉన్నాం, ఎంత అగాధంలో ఉన్నాం. అయితే మన గురించి నిజంగా తెలిస్తే ఎవడో మనతో స్నేహం చేయడు. ఒకళ్ళ గురించి ఒకళ్ళ అంతరంగంలో ఉన్నటువంటి స్వభావం అంతా కూడా ఎదుటివాడికి తెలిస్తే, అమ్మో ఈ వ్యక్తి ఇంత ఘోరమా, ఇంత భయంకరమా, ఎంత అసూయ ఉందా, ఎంత లోపల కల్మషం ఉందా అని ఆ విషయం బయటకు వస్తే ఎవరు మనతో స్నేహం చేయరు. కానీ దేవుడు ఎంత గొప్ప దేవుడో చూడండి, ఎంత గొప్పవాడు. మన స్థితి, మనం ఏమై ఉన్నామో ఆ స్థితిని కూడా అంటారు. ఇతను అతనితో దేవుని గురించి రాబడిన మాట అండి, ఇతను యేసుక్రీస్తు గురించి రాబడిన మాట అండి, ఇతను పాపుల స్నేహితుడు అంటాడు. పాపుల స్నేహితుడు ఏంటి? పాపం చేసేవాడితో స్నేహం ఏంటి? ఆ స్నేహం ఎటువైపు వెళ్తుంది? పాపి పరిశుద్ధుడు అవుతాడా, పరిశుద్ధుడు పాపి అవుతాడా? పాపితో స్నేహం చేయపడు. జనరల్గా మనం చెప్పుకుంటాం, 6 నెలలు స్నేహం చేస్తే వీడు వాడవుతాడు, వాడు వీడవుతాడు అని అంటారు. కాబట్టి నీ స్నేహితుడు ఎవరో చెప్పు, నువ్వు ఎలాంటి వాడవో చెప్తాడు అనేటువంటి సామెతలు ఉన్నాయి. కానీ ఈ స్నేహితుడు అలాంటి వాడు కాదు. అచ్చంగా పాపులతోనే స్నేహం చేసేటువంటి వాడు. పాపులతో స్నేహితుడు కాబట్టి పాపం చేద్దామా? ఆయన స్నేహం కావాలనుకున్నప్పుడు చాలా మంది ఈ విషయాన్ని కూడా సమర్థించుకుంటారు. పాపుల స్నేహితుడు అని ఉంది కాబట్టి బైబిల్లో మనం పాపం చేయాలంటారు. కానీ పాపంతో స్నేహం ఆయన చేసేది ఎందుకంటే ఆయనలాగా ఆయన స్వభావంలోనికి మార్చడానికి, కానీ మనం పాపం చేయమని మనం ప్రోత్సహించే స్నేహం కాదు అది. కాబట్టి ఈయనతో ఉన్నటువంటి స్నేహం, మనలో ఉన్నటువంటి దుష్ట లక్షణాలు, దుష్ట స్వభావము ఈ పుష్కలంగా కలిగి ఉన్నటువంటి మనలో ఆయన మనతో ఎలా స్నేహం చేస్తాడు? చేయటానికి లేదు. కానీ ఎందుకు స్నేహం చేస్తున్నాడంటే మనల్ని పరిశుద్ధపరిచి మన గుణ లక్షణాలను మార్చి ఆయనలాగా చేయటం కొరకు ఆయన మనతో స్నేహం చేస్తున్నాడు. కాబట్టి పిల్లరా, ఇది అంటున్నాడు 15:13లో, తన స్నేహితుని కొరకు తన ప్రాణం పెట్టువానికంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడు లేడు. కాబట్టి ఏది ఉత్తమమైన ప్రేమ అనంటే తన స్నేహితుని కొరకు ప్రాణం పెట్టేటువంటి వాడే ఉత్తమమైనటువంటి ప్రేమ కలిగినటువంటి వాడు. అదే సామెతలో ఏముండదంటే, నిజమైన స్నేహితుడు దుర్దశలో విడువక ప్రేమించును అంటది. ఈ స్నేహితుడు ఉన్నటువంటి లక్షణం ఏంటంటే, రెండవ లక్షణం, వాడు మనం దుర్దశలో ఉన్నప్పుడు మన కొరకు ఏం చేస్తాడంటే తను విడువక ప్రేమిస్తాడట. ఎంత మనం ఇసుకించినా, పాపంతో మనం ఇసుకించినా, ఎంత భయంకరమైనటువంటి వ్యక్తులు మనం అయినా, మనం దుర్దశలో ఉన్నప్పుడు, ఆపదల్లో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, పాపంలో ఉన్నప్పుడు, లోకంతో స్నేహం చేస్తున్నప్పుడు ఆయన ఏం చేస్తాడంటే విడువక ప్రేమిస్తాడట. అది నిజమైన స్నేహితుడి యొక్క లక్షణం. ఒకవేళ మనం చేసేటువంటి స్నేహాల్లో, మనుషులతో మనం చేసేటువంటి స్నేహాల్లో వీడు ఆపదల్లో ఉన్నాడు, వీడు ఇబ్బందుల్లో ఉన్నాడు, ఈ లోకంతో ఉన్నాడు అన్న సంగతి తెలిస్తే ఎవడు కాడు సైలెంట్ గా దారి తప్పుకుని ఆ స్నేహాన్ని మానేసేసి ఏదో వంక చెప్పేసి వెళ్ళిపోతాడు. స్నేహాన్ని కొనసాగించడానికి ఇష్టపడడం. కానీ ఈయన అలాంటి వాడు కాదట. ఈయన చేసేటువంటి పని ఏంటంటే దుర్దశలో ఉన్నటువంటి వాడిని విడువకుండా ప్రేమిస్తాడట. విడువని దేవుడుగా, ఎడవాయినటువంటి దేవుడుగా. ఇలాంటి వాడు ఎక్కడ దొరుకుతారు మనకి? మనం ఎలాంటి స్నేహాన్ని కలిగి ఉన్నామో, ఎవరిని కలిగి ఉన్నామో, ఆయన ప్రేమ ఎలాంటిదో, ఆయన ఉన్నతమైన స్థితి, ఆయన దీర్ఘ దృష్టి ఎంత గొప్పదో మనం గ్రహించలేనటువంటి వ్యక్తులుగానే మనం ఉంటున్నాం. కాబట్టి మనం బలహీనమై ఉన్నప్పుడు, పాపములో ఉన్నప్పుడు ఆయన మనల్ని ప్రేమించాడు. అది దుర్దశ. మనం బలహీనులము, భక్తిహీనులము, దేవునికి దూరస్తులము, మన కార్యాల ద్వారా దేవునికి దూరం అయిపోయాం. కాబట్టి అలాంటి వారితో
దేవుడు స్నేహం చేయటానికి ఇష్టపడుతున్నాడు. అయితే ఈయనతో స్నేహం చేయటం ఎలా? మనకు కొరకు ప్రాణం, పాపంలో ఉన్నసారి మన కొరకు ఆయన ప్రాణం పెట్టడానికి ఆయన ముందుకు వచ్చారు. ఆయన పెట్టేశాడు, వెళ్ళిపోయాడు. ఆయన చేయాల్సిన పని అయిపోయింది, చేసేసాడు. ఇప్పుడు మనం ఆయనతో స్నేహం ఎలా కలుపుకోవాలి? దాన్ని ఎలాగ మనం అతని స్నేహితుని చేసుకోవాలి అనే ప్రశ్న వస్తే అక్కడ కింద రాశాడు, నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులై ఉందరు. వాక్యంలో ఉంది ఆ మాట. ఎలా స్నేహితులు అవుతారు? నేను ఏ అయితే మీకు ఆజ్ఞాపించానో, ఏవైతే మీకు చెప్పుతున్నానో, సో ఆ ఆజ్ఞలు మీరు పాటించిన ఎడల, వాటి నెరవేర్చిన ఎడల మీరు నాకు స్నేహితులు అవుతారు అంటాడు. సింపుల్గా చెప్పేశాడు. ఆయనతో స్నేహం చేయడానికి మనం సరిపోము, పాపంలో ఉన్నాం. అసలు ఆయనకి మనకి ఎంతో భూమికి ఆకాశానికి ఉన్నంత దూరం ఉంది. కలుసుకోవడానికి వీలు లేదు, మాట్లాడటానికో వీలు లేదు. అంత దూరంగా ఉన్నటువంటి మనలను ఆయన సింపుల్గా ఎలా కలుపుతున్నాడంటే, నేను మీకు ఆజ్ఞాపించే వాటిని చేసిన ఎడల మీరు నాకు స్నేహితులై ఉంటారు. సో ఆయన ఆజ్ఞలను పాటించడం. ఆజ్ఞను ఎలా పాటించగలము అంటే ఆజ్ఞ తెలియాలి. ఆదికాండంలో అబాధములతో దాన్ని ఏం చెప్పాడు? ఈ పండు తిను దినమాన నిత్యముగా మీరు చచ్చెదరు అని అన్నాడు. అదొక ఆజ్ఞ, ఒక్క ఆజ్ఞే. మొత్తం స్వేచ్ఛ ఇచ్చాడు మానవుడికి, అన్నిటి మీద అధికారం ఇచ్చాడు, సృష్టి అంతటి మీద అతనికి స్వేచ్ఛని ఇచ్చాడు. ఒక్క ఆజ్ఞ ఇచ్చాడు, ఈ పండు మాత్రం తినవద్దు. ఆ ఆజ్ఞ విషయంలో ఎప్పుడైతే వాళ్ళు పాటించలేదో, వినలేదో, వాళ్ళు దేవునికి దూరం అయిపోయి దేవునితో స్నేహాన్ని పోగొట్టుకున్నారు. మరి ఎలా? ఇప్పుడు పరిస్థితి ఏంటి? ఆ దినాల్లో దేవుడు వాడితో మాట్లాడాడు, ఈ పండు తినొద్దన్న సంగతి స్పష్టంగా వాళ్ళిద్దరే ఉన్నారు, మొదటి మానవులు కాబట్టి వాళ్ళతో చెప్పాడు ఆయన. మరి ఇప్పుడు ఎలా? మనకేం తెలియట్లేదు కదా అనుకోవచ్చా అంటే లేదు. మనకు పరిశుద్ధ గ్రంథాన్ని ఇచ్చాడు. దీనిలో అనేకమైన ఆజ్ఞలు ఉన్నాయి. ఆయనతో స్నేహం ఎలా చేయాలో దానిలో వ్రాయబడింది. ఆయన ఆజ్ఞలను పాటించు, ఆయన ఆజ్ఞలను విను. సో ఆయనతో మనం స్నేహం చేయాలంటే మనం దేవుని వాక్యాన్ని చదవాలి. దేవుని వాక్యాన్ని, ఆ దినాల అవ్వాదములకు దేవుని వాక్యం లేదు. దేవుడు వారితో మాట్లాడి చెప్పాడు వాళ్ళకి. కానీ నేడైతే మనకి ఒక ఆజ్ఞ కాదు, చాలా ఆజ్ఞలు దేవుడు మనకి ఇచ్చాడు. అయితే ఏం చేయాలి అంటే దేవుని వాక్యాన్ని చదవటం అనేటువంటిది, చదివితే దేవుడు ఏం ఆజ్ఞలు ఇచ్చాడో మనకు అర్థమవుతుంది. ఏ సందర్భంలో, ఏ పాపంలో ఎలా ఉండాలి, పరస్త్రీ విషయంలో ఎలా ఉండాలి, ఆయన ఆజ్ఞ ఏంటి, శత్రు విషయంలో ఎలా ఉండాలి, ఆయన ఆజ్ఞ ఏంటి, ప్రార్థన విషయంలో ఎలా ఉండాలి, ఆయన ఆజ్ఞ ఏంటి, దశమాగ విషయంలో ఎలా ఉండాలి, ఆయన ఆజ్ఞ ఏంటి, ప్రేమించే విషయంలో ఎలా ఉండాలి, ఆయన ఆజ్ఞ ఏంటి. ఇలా చూసుకుంటూ పోతే ప్రతి దానికి మానవ జీవితంలో ముడివేయబడినటువంటి ఆజ్ఞలు పరిశుద్ధ గ్రంథములో ఉన్నాయి. అది చదువుతున్నప్పుడు దేవుడు దేన్ని ఆజ్ఞాపిస్తున్నాడు మనకి స్పష్టంగా దేవుడు మనతో మాట్లాడతాడు. ఆ ఆజ్ఞలన్నీ మనకు కానట్టుగా దాన్ని మన పక్కన పడేసి మనం నచ్చిని తీసుకుంటూ వెళ్ళిపోయినట్లయితే దేవునితో మనకు స్నేహం ఉండదు. ఇక్కడ నా ఆజ్ఞలను, నేను మీకు ఆజ్ఞాపించే వాటిని చేసిన ఎడలా, ఆజ్ఞ వెంటనే కాదు, ఏదైతే ఆజ్ఞాపించాడో ఆ ప్రకారంగా చేస్తే, ఆ మాటకు లోబడి చేస్తే ఆయనతో మనకు స్నేహం ఏర్పడుతుంది. కొందరు చదువు రాదు, చదువు వచ్చినాడు బైబిల్ చదువుతాడు, చదువు రానోడు ఏం చదువుతాడు? కానీ దేవుని వాక్యం వినబడుతుంది. చదివేవాడు, వినేవాడు
కొందరికి చదవటానికి అవకాశం ఉంది, కళ్ళున్నాయి, వినటానికి చెవులున్నాయి. కానీ మనం చదువుతున్నాము, కళ్ళతో మనం చూసి వాటిని చదువుతున్నాము, చెవులతో కూడా వింటున్నాం. రెండు చేస్తున్నాయి కొందరికి. ఎక్కడో రేరుగా కళ్ళు లేని వాడు చెవులతో వింటున్నాడు, త్వరగా గ్రహిస్తాడు కళ్ళు లేనటువంటి వాడు వినికిడితో. కానీ మనకు రెండు అవయవాలు పనిచేస్తున్నాయి. పరిశుద్ధ గ్రంథం దేవుడు మనకి ఇచ్చాడు. ఈ పరిశుద్ధ గ్రంథం మనకి ఇచ్చినప్పుడు దాన్ని చదువుతున్నప్పుడు మనకు అర్థమవుతుంది అది ఏది దేవుడు ఏం ఆజ్ఞాపిస్తున్నాడు, నన్ను ఎలా ఉండమంటున్నాడు, నన్ను ఎలా ప్రవర్తించమంటున్నాడు, నేను ఏ డెసిషన్ తీసుకోవాలి, నేను కన్ఫ్యూజన్లో ఉన్నా, దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది, నేను ఎలా ముందుకు వెళ్ళాలి, ఈ సమస్యలో ఎలా దాన్ని అధిగమించాలి. నేను ప్రతి దానిలో కూడా దేవునికి వాక్యం సమాధానం ఉంది. అది ఎలాంటి పాపమైనా, ఎలాంటి క్లిష్టమైన పరిస్థితులైనా, ఇబ్బందులైనా, ఇంకొకటైనా సరే, అప్పులైనా, బాధలైనా, వ్యాధులైనా, సమస్యలైనా, మానసిక, శారీరక, ఆత్మీయ స్థితి ఏదైనా సరే దానికి పరిశుద్ధ గ్రంథంలో జవాబు ఉంది. దాన్ని పఠించకుండా, ఆ వాక్యం విన్నప్పుడు గ్రహించకుండా, అది లెక్కలేనితనంగా ఉంటూ అది మన జీవితానికిలో మనం ఎలా అది ప్లస్ అవుతుంది, ఎలాగ దేవునితో మనం స్నేహితులు అవుతాము, ఎలా మన జీవితం ఎలాగ మనం దేవునితో ముందుకు కొనసాగుతుంది. ప్రియులారా, ఆయన చెప్పినటువంటి మాటలో, నేను మీకు ఆజ్ఞాపించి వాటిని చేసిన ఎడలా మీరు నా స్నేహితులై ఉందురు. సో ఆయన స్నేహం ఎలా చేయొచ్చు అనేది ఇక్కడ చెప్పాడు. వాస్తవానికైతే ఆయనతో మన స్నేహం కుదరదు, కానీ దేవుడు మనకు ఒక అవకాశం ఇచ్చాడు. ఆయన చేయాల్సిందంతా చేసేసాడు. ఇప్పుడు స్నేహితులుగా కలుపుకోవాల్సింది ఎవరు అంటే ఆయన సైడ్ నుంచి ఆయన చేయాల్సిందంతా చేసేసాడు. కానీ ఇప్పుడు చేయవలసింది మనం ఆయనతో పరిచయం చేసుకోవాలి, ఆయన మాట వినాలి, ఆయన ఆలోచనలోకి వెళ్ళిపోవాలి. నన్ను ఏం చేయమంటున్నాడు, వాక్యం ఏం చెప్తుంది, ఎలా ప్రార్థన చేయమంటుంది, అనేక విషయాలు వాటిల్లో మనం అడిగేయాలి. దేవుడు అడిగేసేది అయిపోయింది, దేవుడు చేయాల్సింది చేసేసాడు. కాబట్టి అడుగు వేయవలసింది మనం. ఆయనతో స్నేహం కొరకు మనం ఆయన ఆజ్ఞలను కూడా వాటికి లోబడి ఆజ్ఞాపించే వాటిని చేసి మనం ఆయనకి స్నేహితులుగా మారవలసి ఉంది. కాబట్టి మంచి స్నేహితుల కొరకు ఎవరైనా మరణించొచ్చేమో కానీ పాపములో ఉన్న వాడి కొరకు ఏ స్నేహితుడు మరణించడు. మనం ఉన్న స్థితి పాపములో ఉన్నటువంటి స్థితి. దేవునితో స్నేహం చేసేటువంటి అర్హత మనకి లేదు. ఎలా మంచి స్నేహితుడని చెప్తాం మనం. చాలా మందికి ఇది ఉంటుంది, మన ఫ్రెండ్షిప్ డే అని ఉంటుంది. ఆ ఫ్రెండ్షిప్ డేకి మేమిద్దరం స్నేహితులు అని వెళ్ళి ఆ చేతికి ఏదో కడతాడు. అది స్నేహానికి గుర్తు. లేదా ఇద్దరు కలిసి మంచి ఫోటో దిగుతారు, దాన్ని వాళ్ళు స్టేటస్ గా పెట్టుకుంటారు, ఇంకోటి ఎక్కడో పెట్టుకుంటారు, లేక దిగి ఇంట్లో పెట్టుకోవడం. నా బెస్ట్ ఫ్రెండ్ అని మనం ప్రార్థన చేసుకుంటాం. ఇది సరిపోద్దా? మనం ఫ్రెండ్షిప్ బ్యాండ్ కడితే మనం స్నేహితులు అయిపోతున్నాం భూలోకంలో మనుషులతో. లేక మంచి ఫోటో చేస్తే సరిపోతుంది, లేకపోతే ఇంటికి పిలిచి ఆహ్వానించి మంచి ఆహార పదార్థాలు అలా చేసి పెడితే వాళ్ళ పనులు మన పని వాళ్ళని చేస్తే స్నేహం ఏర్పడుతుంది. ఈ స్నేహము ఇది సరిపోతుందా? దేవునికి ఇష్టమైనటువంటి స్నేహం ఇది. ఈ పరిధిలో మనం కూడా దేవుని వెంబడించవచ్చు అంటే లేదు. కాబట్టి సింపుల్ గా ఏదో ఫ్రెండ్షిప్ బ్యాండ్ కట్టు ఫోటో దిగో, లేకపోతే వాళ్ళ అవసరతల్లో మనం వాళ్ళకి సహాయం చేసో మన స్నేహాన్ని పెంచుకుంటే అది స్నేహం. దేవుని దృష్టిలో దేవునితో స్నేహం అది కాదు. కాబట్టి నేను ఆజ్ఞాపించినటువంటి వాటిని మీరు చేయాలి. మనం ఒకటి ఏంటంటే, మనం పాపులమై ఉండగా మన కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. రెండవది, మనం దుర్దశలో ఉన్నప్పుడు ఆయన మన కొరకు
ప్రాణం పెట్టాడు హీన దశలో ఉన్నప్పుడు. కాబట్టి ఆ వాక్యం చదవటం అనేటువంటిది, వాక్యం వినటం అనేటువంటిది, ఆయన ఆజ్ఞకు ఆయన పిలుపునకు లోపడటం అనేటువంటిది, అది మనం చేసినట్లయితే అప్పుడు మనం ఆయన స్నేహితులు అవటానికి అవకాశం ఉంది. మనకు తెలిసినటువంటి వ్యక్తి బైబిల్లో దేవుని స్నేహితుడు అని రాయబడినటువంటి వ్యక్తి అబ్రహాం అన్నాడు. అతనికి రెండవ పేరు ఏంటంటే దేవుని స్నేహితుడు. అది ఎంత మంచి టైటిల్ కదా. అసలు దేవునితో స్నేహితుడైనటువంటి ఆ పేరు అతనికి పెట్టబడిందంటే ఎలా అయ్యాడు ఇతని స్నేహితుడు? అబ్రహాము దేవునికి స్నేహితుడు ఎలా అయ్యాడు? దేవుడు అతన్ని పిలిచాడు. పిలిచిన తర్వాత దానికి లోబడ్డాడు. లోబడిన తర్వాత రమ్మంటే వచ్చేసాడు. ఏమి ఆశించకుండా వచ్చాడు. ఎవరో తెలియకుండా వచ్చేసాడు. ఆ తెలిసిన దేవుడు ఎవరో కూడా అతనికి తెలియదు. కానీ అలాంటి అడుగులు వేశాడు. మనం చూసినట్లయితే ఆదికాండం 18వ అధ్యాయంలో అది మనకి తేటగా కనపడుతుంది. ఒకసారి చూద్దాం. ఆదికాండం 18వ అధ్యాయంలో ఆ 19వ వచనాన్ని చూద్దాం. ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలగజేయనట్లు తన తర్వాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతన్ని ఎరిగి ఉన్నానెను. మరియు యెహోవా సొదొమ గొమొర్రాలను గూర్చిన మరో గొప్పది గనుకను వాటి పాపము బహు భారమైనది గనుకను నేను దిగిపోయి నా ఎద్దకు వచ్చిన ఆ మర చొప్పుననే వారు సంపూర్ణముగా చేసిరో లేదో చూచెదను. చెయ్యని ఎడల నేను తెలుసుకుందనెను. ఆ మనుషులు అక్కడి నుండి తిరిగి సొదొమ వైపుగా వెళ్ళిరి. అబ్రహాము ఇంకా యెహోవా సన్నిధిని నిలుచుచుండెను. అప్పుడు అబ్రహాము సమీపించి ఇట్లనెను, దుష్టులతో కూడా నీతిమంతులను నాశనము చెయ్యుదువా? ఆ పట్టణములో ఒకవేళ 50 మంది నీతిమంతులు ఉండనే కదా, దానిలోనున్న 50 మంది నీతిమంతుల నిమిత్తము ఆ స్థలమును నాశనము చేయక కాయవా? ఆ చొప్పున చేసి తర్వాత ఇంకా మనకంతా బాగా తెలిసిందే. ఇక్కడ మనం తెలుసుకున్న భాగం ఏంటంటే ఇతను స్నేహితుడు ఎలా అయ్యాడు అనేటువంటి దాన్ని అబ్రహాము. సో యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతని ఎరిగి ఉన్నాను నేను. తర్వాత 20వ వచనం చూసినట్లయితే దేవుడు దిగి వచ్చాడు. సొదొమ గొమొర్రా గురించి ఆ మొర గొప్పదిగా ఉంది గనుక వాడు బహుభారమైనది కనుక నేను దిగిపోయి నా యొద్దకు వచ్చిన ఆ మొర చొప్పుననే వారు సంపూర్ణముగా చేసిరో లేదో చూచెదను. చేయని ఎడల నేను తెలుసుకుందును నేను. ఇక్కడ చెప్పబడిన మాట ఏంటంటే మొర పెట్టారు. ఎవరు మొర పెట్టారో తెలియదు కానీ చాలా గొప్పగా ఉంది ఆ మొర. ఆ మొర విని ఆయన దిగి వచ్చాడు. దిగి వచ్చి ఏమంటున్నాడు ఇక్కడ? నేను దిగిపోయి వారి వద్ద నా యొద్దకు వచ్చిన ఆ మొర చొప్పునని వారు సంపూర్ణంగా చేశారో లేదో చూస్తానంటున్నాడు. ఆయన ఆలోచన ఏంటంటే నేను వెళ్ళి ప్రత్యక్షంగా వెళ్తున్నా ఆ స్పాట్కి, ఆ పట్టణానికి వెళ్తున్నా. నేను వెళ్ళి చూస్తా. చూసిన తర్వాత వాళ్ళు ఆ మొర చొప్పున ఎవరైతే ప్రార్థన చేశారో, ఎవరైతే దేవుని సన్నిధిలో వేడుకున్నారో అలాగా ఉందా లేదా, అది సంపూర్ణంగా చేశారో లేదో చూస్తాను. ఇది ఆయన మనసులో ఉన్నటువంటి మాట. ఎందుకు వచ్చాడు ఆయన? చూస్తానికి వచ్చాడని రాసి ఉంది ఇక్కడ. ఏం చూస్తానికి వచ్చాడు? ఆయన దగ్గరికి ఒక మొర వచ్చింది. ఆ మొర సరైనటువంటి విధానంలో నేను విన్న దాని ప్రకారం ఉందా లేదా అని చూడటానికి ఆయన దిగి వచ్చాడు. వచ్చినప్పుడు అక్కడ అబ్రహాము దగ్గరికి వచ్చాడు. అబ్రహాం దగ్గరకు వచ్చి నేను ఈ పని మీద వచ్చాను అని
తెలుసుకుందామని చెప్పి వస్తే అబ్రహాం స్టేటస్ ఏంటి? అబ్రహాము అంత గొప్ప వ్యక్త అంటే దేవుడు చేయబోయేటువంటి దాన్ని అబ్రహాముకు చెప్పాలా? అంత అవసరత ఉందా? అబ్రహాముకి తనకు చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఎందుకు చెప్పాడు? ఎందుకు దిగి వచ్చి అబ్రహాము దగ్గర ఎందుకు వచ్చాడు? కానీ మనం అనుకుంటాం ఏంటంటే అక్కడ లోతు ఉన్నాడు, లోతు గురించి ఆయన చెప్పడానికి వచ్చాడు అనేటువంటి దాన్ని మన జనరల్గా మనం భావిస్తాం. కానీ ఆ వచ్చినటువంటి ఈ దేవుడు నేను దాన్ని నాశనం చేయడానికి వచ్చానని చెప్పాడా? చెప్పలా. ఆయన ఏమని చెప్తున్నాడు ఇక్కడ? నేను చూస్తాను కోసం నేను వచ్చాను. అసలు అది సంపూర్ణంగా అలా చేశారో లేదో నేను తెలుసుకుందామని దిగి వచ్చాను అంటున్నాడు. కానీ నాశనం చేస్తానని చెప్పలా. దానికి అబ్రహాం ఏమంటున్నాడు? అప్పుడు మనుషులు అక్కడ తిరిగి సొదొమ వైపు వెళ్ళి అబ్రహాం ఇంకా యెహోవా సన్నిధిన నిలిచి ఉండి అంటున్నాడు, అబ్రహామును సమీపించి ఇట్లా నేను అప్పుడు అబ్రహాము సమీపించి ఇట్లా నేను దుష్టులతో కూడా నీతిమంతులను నాశనం చేయుదువా. ఇక్కడ ఏమంటున్నాడు? దుష్టులను కూడా నీతిమంతులు నాశనం చేస్తాను. నాశనం చేస్తానని చెప్పలేదు కానీ అసలు ఆ మాట రాయబడినది అక్కడ. కానీ ఈ అబ్రహాం మాట్లాడే మాట ఎలాందంటే అక్కడ నాశనం చేయడానికి వచ్చాడు అన్న సంగతి ఆత్మీయంగా తను గ్రహించగలిగాడు. అది స్నేహానికి గుర్తు. దేవుని అంతరంగంలో ఏముందో, దేవుని ఏమి చేయాలనుకుంటున్నాడో, నా విషయమై దేవుని ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నాడో, ఎలాంటి తలంపులు కలిగి ఉన్నాడో అనేటువంటిది ఎరగటమే దేవునితో స్నేహం చేయటం. ఇప్పుడు ఈ యొక్క స్నేహంలో, వీళ్ళిద్దరు స్నేహంలో ఎంత క్లోజ్నెస్ ఉందో చూడండి. ఇప్పుడు మీతో మాట్లాడుతున్నాను, నా మనసులో ఉన్నది ఏంటో మీరు ఎరిగిన వారుగా ఉన్నట్లయితే. చాలా మంది కొందరు అంటారు వాళ్ళిద్దరు ఆత్మ ఒకటే అంటారు. మనుషులు వేరు కానీ ఆత్మ ఒకటే అంటారు. అంటే ఏంటి? వాళ్ళ భావాలు ఒకటే, వాళ్ళకి ఆలోచన ఒకటే, వాళ్ళిద్దరూ ఏకమైపోయి ఉన్నారు. వాళ్ళు వేరు మనుషులుగా కనబడుతున్నారు కానీ ఒకటే అనే సందర్భాలు కొందరు మనుషుల గురించి మనం వింటుంటాం. కానీ ఇక్కడ అబ్రహాము దేవునితో ఉన్న సంబంధం ఎలా ఉందంటే, దేవుడు ఏ భావాలతో అయితే దిగి వచ్చాడో అది చెప్పకుండానే, ఆ విషయం బయట పెట్టకుండానే దాన్ని గ్రహించగలిగాడు. ఎంత గొప్ప ఆత్మీయ మెట్టులో అబ్రహాం ఉన్నాడు. అందరి నిమిత్తమే ఈ అబ్రహాముని దేవుడు స్నేహితుడు అని అన్నాడు. దేవుడు దిగి వచ్చినప్పుడు అబ్రహాముతో నేను నాశనం చేస్తానికి వచ్చాను అనేటువంటి మాట అనకముందే అబ్రహాము దాన్ని గ్రహించాడు. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే అబ్రహాము యొక్క తన జీవితము దేవునికి ఎంత ఇష్టముగా మారిపోయిందో. అప్పుడు అబ్రహాము సమీపించి ఇట్లా దుష్టులతో కూడా నీతిమంతులను నాశనం చేసేదవా అని స్టార్ట్ చేశాడు. 50 మంది ఉంటే నాశనం చేస్తావా? 40 మంది ఉంటే నాశనం చేయకుండా ఉంటావా? 30 మందిని సాగం చేయకుంటావా? 25 మంది చేయకుండా బేరం ఆడుకుంటూ వచ్చాడు. కూరగాయలు బేరం ఆడితే ఎంతకెత్తావా అన్నట్లుగా బేరం ఆడుతున్నట్లుగా ఉన్నాడు. బేరం ఆడుతున్నాడు అని అంటే ఆయన అన్నిటికీ అంగీకరిస్తున్నాడు దేవుడు. ఇతను మనసులో ఉన్నదేమో ఆలోచన వేరు. అబ్రహాం ఏదైతే ఊహించాడో నాశనం చేయడానికి వచ్చాడన్న సంగతి దాన్ని అబ్రహాము కనిపెట్టేశాడు. అర్థమైపోయి మరో ప్రార్థన ప్రారంభించాడు. మనకంటాం ఇప్పుడు దేవునితో ఏం చేస్తున్నాడు? ఇతను ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన ప్రారంభించాడు. ప్రభా 50 మంది అంటే చేస్తావా? ప్రభా రక్షిస్తావా? వాళ్ళని 40 మంది ఉంటే రక్షిస్తావా? ఇది ప్రార్థన, దేవుని దగ్గర చేసేటువంటి ప్రార్థన. దేవుని ఆలోచన ఎరిగిన వెంటనే దేవుని సందులో ప్రార్థన చేయటం ప్రారంభించాడు. ఎంతసేపు చేశాడు ప్రార్థన అంటే ఇక్కడ మనం చదవండి భాగములో
22వ వచనం చూసినట్లయితే, ఆ మనుషులు అక్కడ నుండి తిరిగి సొదొమ వైపుగా వెళ్ళి అబ్రహాం యొక్క యెహోవా సన్నిధిని నిలిచి ఉండెను. అక్కడే నిలిచి ఉన్నాడు. తర్వాత వెళ్ళి కలుసుకున్నాడు. మరలా అటు కలుసుకోవడం ప్రార్థనలో మొరపెడుతున్నాడు. మీరు 33వ వచనంకి వచ్చి చూసినట్లయితే అక్కడ ఏమంటాడంటే, అందుకు అతడు ప్రభువు కోపపడని ఎడల నేను ఇంకొక మారే మాట్లాడేదను, ఒకవేళ అక్కడ 10 మంది కనబడదరేమో అనినప్పుడు ఆయన 10 మందిని బట్టి నాశనము చేయక ఇందనెను. యెహోవా అబ్రహాముతో మాట్లాడుటూ చాలించి వెళ్ళిపోయాను. అబ్రహాము తన ఇంటికి తిరిగి వెళ్ళెను. చూడండి, ఇక్కడ కూడా ఎట్లా ఉందంటే, దేవుడు తనంతరక తను వెళ్ళిపోయే వరకు నిలిచి ఉన్నాడండి. అక్కడేమో నిలిచి ఉన్నాడని చెప్పుంది, ఇక్కడ దేవుడు వెళ్ళిపోయేంత వరకు కూడా, వెళ్ళిపోయినాకే ఇంటికి వెళ్ళాడు. దేవుడు వెళ్ళిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళాడు. మన ప్రార్థనా జీవితము, అబ్రహాము ప్రార్థనా జీవితం ఎలా ఉందంటే, తన కనిపెట్టిన విధానం ఎలా ఉందంటే, దేవుడు వెళ్ళిపోయేంత వరకు కూడా అక్కడే ఉన్నాడు. ఆ తర్వాతే ఇంటికి వెళ్ళాడు. మనం చేసేటువంటి ప్రార్థన అలా ఉండదు. మనం చేసేటువంటి ప్రార్థన చాలా సింపుల్ ప్రార్థన. దేవుడు వచ్చేంత టైం కూడా మన దగ్గరికి వచ్చేంత టైం కూడా మనం ప్రార్థన చేయం. ఆయనతో మనం మాట్లాడుకునే సమయం తక్కువ. ప్రార్థన అంటే దేవునితో మాట్లాడటమే కదా, దేవునితో గడపటమే కదా. అప్పుడే కదా మనం దేవునితో స్నేహితులం అయ్యేది. ఈ స్నేహం ఎలా కలుస్తుంది అంటే, దేవునితో మనం ముచ్చటించడం ద్వారా, మన అంతరంగ స్థితిని ఆయన బయలుపరచడం ద్వారా, ఆయనకున్నటువంటి మనలో ఉన్నటువంటి ఆ దుష్ట స్వభావం అంతా తీసేసేసి మరలా మనకు మంచి స్వభావం ఇచ్చడం ద్వారా మన దేవునితో స్నేహితులం అవుతాం. అంటే జనాలందరూ కూడా రక్షణ పొందాం కాబట్టి ఇక మనం దేవునితో స్నేహితం అయిపోయాం అనుకుంటారు. వీళ్ళరా అది కాదు. దేవుని సన్నిధిలో ప్రతి దినము కూడా దేవుని సన్నిధిలో ప్రార్థనలో గడపాలి. మనకు ఒక ఫోన్ మోగితే చాలు, వెంటనే ప్రార్థన డిస్టర్బ్ అయిపోతుంది. దాని ఫోన్కి ఇంపార్టెన్స్ ఇస్తాం కానీ దేవుని సన్నిధిలో ఉన్నాననేటువంటి దానికి ఇంపార్టెన్స్ ఇవ్వం. ఏదైనా పని ఉంటే దానికి వెంటనే ఈ పని 6 గంటలకు చేయాలనుకుంటే దానికి ఇంపార్టెన్స్ ఇస్తాం కానీ నేను దేవుని సన్నిధిలో ఉన్నాను దానికి ఇచ్చేటువంటి పరిస్థితి, టైం ఇచ్చేది లేదు. కాబట్టి మన జీవితం చూస్తే దేవునితో గడుపుతున్నామా, దేవునితో మనం గడుపుతున్నామా? దేవునితో స్నేహం ఎలా ఏర్పడుతుంది? అప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు. మన వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. మన ఆశ ఏమైనదో, మన ఆసక్తి ఏమైనదో, మన ప్రాబ్లం ఏంటో దేవునికి తెలుసు కాబట్టి ఆ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. కరెక్ట్ గా ఎగ్జాక్ట్ గా మనకు కావాల్సినటువంటి రిజల్ట్ వాక్యం ద్వారా దేవుడు మనకు చూపిస్తాడు. కాబట్టి అంటున్నాడు యోహాను సువార్త 15:19 19వ వచనం చూసినట్లయితే అక్కడ అంటాడు, మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును. అయితే మీరు లోక సంబంధులు కారు. నేను మిమ్మను లోకములో నుండి ఏర్పరచుకుంటుని, అందుచేతనే లోకము మిమ్మల్ని ద్వేషించుచున్నది. దాసుడు చాలండి. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, నేను మిమ్మల్ని మీరు లోకములో నుండి ఏర్పాటు చేసుకున్నా, మిమ్మల్ని వేరు చేశా, లోకం నుంచి వేరు చేశా, అందుచేతనే ఏం చేస్తాను, లోకం మిమ్మల్ని ద్వేషిస్తుంది అంటుంది. ఇదేంటండి? దేవుని తెలుసుకున్న తర్వాత అందరూ నన్ను ద్వేషిస్తున్నారు, నా బంధువులు ద్వేషిస్తున్నారు, నా స్నేహితులు నా దగ్గర రావట్లేదు, ఎవరు నన్ను ఇష్టపడట్లేదు, అందరు నాకు దూరం అయిపోయారు అనుకుంటున్నాం, అందరు స్నేహాలు పోయిన అనుకుంటున్నాం. నేను టెలిఫోన్ డిపార్ట్మెంట్ లో పనిచేసినటువంటి దినాల్లో దరిదాపుగా నాకు ఎన్ని వందల మంది ఉన్నారు నా స్నేహితులు. నాతో స్నేహం చేయటం కొరకు ఎదురు చూసేవాళ్ళు. ప్రతిరోజు వాళ్ళు నేను ఎప్పుడు వస్తాను ఆ డ్యూటీకి, నాతో కలిసి ఉండాలి, నాతో కలిసి ఎంజాయ్ చేయాలి అనేటువంటి దాంతో అనేక మంది ఉండేవాడు. కానీ ఈ రోజున వాళ్ళల్లో ఒక్కడు కూడా లేడు. నాకున్నదల్లా కూడా సహవాసం అటువంటి విశ్వాసులు వీళ్ళే తప్ప బయట ఉన్నటువంటి వారి స్నేహితులు అని చెప్పడానికి నాకెవరూ లేరు. ఆ జనం వీళ్ళందరూ నేను బెస్ట్ ఫ్రెండ్స్ అన్నా, నా క్లోజ్ ఫ్రెండ్ అన్నా, ఇతను నా కొరకు నాకు ఏదైనా చేస్తాడు అనుకున్నా. కానీ అలాంటి వాళ్ళందరినీ కూడా దేవుడి ద్వారా దేవుడు నా యొక్క ఆత్మను నన్ను రక్షించినప్పుడు అప్పుడు వారితో నాకున్నటువంటి
సంబంధాలు పూర్తిగా తెగిపోయినాయి. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, నేను మిమ్మల్ని లోకము నుండి ఏర్పాటు చేసుకున్నాను. మీరు లోక సంబంధులైన ఎడల లోకం తన వారిని స్నేహించును. లోక సంబంధులై ఉంటే లోకం మనల్ని స్నేహితులుగా చేసుకుంటది. కానీ ఆయన అంటున్నాడు, అయితే మీరు లోక సంబంధులు కాదు, నేను మిమ్మల్ని లోకములో నుంచి ఏర్పాటు చేసుకున్నాను, వాళ్ళ నుంచి వేరు చేసేసాను నేను. కాబట్టి అందుకని మిమ్మల్ని ద్వేషిస్తున్నారు. మీ ప్రవర్తన మారింది, మీ ఆలోచన విధానం మారింది. దాసుడు తన యజమాని కంటే గొప్పవాడు కాడని నేను మీతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకోనండి. లోకులు నన్ను హింసించిన ఎళ్ళ మిమ్మల్ని కూడా హింసించరు, నా మాట గైకొని ఎళ్ళ మీ మాట కూడా గైపొందరు. కాబట్టి క్లియరా, ఈ లోకం మనల్ని ద్వేషిస్తుందంటే ఎందుకు ద్వేషిస్తుందంటే మనం వాడలేక లేము. దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఒకవేళ ద్వేషించట్లేదు అనేటువంటిది ఆ మనసు మనకుంటే మనం వేరైనట్టు కాదు. కాబట్టి మనం యేసుతో స్నేహం చేసిన వారం అయితే లోకంతో మన స్నేహం ఉండదు. మనం పరిశీలన చేసి అదే గుర్తు, అదే ఆనవాలు. మనం లోకంతో స్నేహం చేస్తున్నామా, యేసుతో స్నేహం చేస్తున్నామా? దానికి రుజువు మనంతరకు మనం ఎవరికి వాళ్ళకే మనకు దొరుకుతుంది అది. కాబట్టి ఒక ఆయన అంటున్నాడు, నువ్వు మండుచున్న పాత్రమైన ఎడలా నిన్ను ఎవడో టచ్ చేయలేడు. ఒకవేళ నువ్వు చల్లారిపోయిన వ్యక్తివైతే అందరు టచ్ చేస్తారు. లోకం నీలోకి వచ్చేస్తుంది. లోకంలో అందరూ నీ స్నేహితులు అవుతారు. అందరూ బెస్ట్ ఫ్రెండ్గా కనపడతారు. అందరూ మంచివాడిగా కనపడతారు. ఎందుకంటే నువ్వు కూడా లోకంలో ఉన్నావు కాబట్టి. అదే దేవునితో స్నేహం వచ్చిన తర్వాత వాళ్ళు ఎంత దుర్మార్గులు, ఎంత దుష్టత్వంలో ఉన్నారు, ఎంత క్రూరమైన మనుషులు, ఎంత భయంకరమైన మనుషులు, అది మనకు తేటగా అర్థమైపోతుంది. దేవుడు మన కన్నులు తెరిచినప్పుడు మనకు స్థితి అర్థమవుతుంది. వాళ్ళు మనకు ఎంత హాని చేస్తున్నారు ఆ సంగతి. కాబట్టి పిల్లలా, కాబట్టి ఈ లోక స్నేహము దేవునితో వైరము. ఈ లోకంతో స్నేహం చేయటం వల్ల దేవునితో మనం విరోధులు అయిపోతున్నాం, దేవునికి విరోధులు అయిపోతున్నాం. కాబట్టి మనం దేవుని స్నేహితులు అవ్వాలంటే మొదట దేవుని ఆజ్ఞను మనం కంపల్సరిగా వాటిని తీసుకోవాలి. దేవుడు ఏం చెప్తున్నాడు అనేటువంటి దానిలో ఇక్కడ అబ్రహాము దేవునితో సమయాన్ని గడిపాడు, ప్రార్థనలో సమయాన్ని గడిపాడు. దేవునితో సమయం గడుపుట ద్వారా అతను స్నేహితుడయ్యాడు. అంటే లోకముతో వేరైపోయాడు, ఆ దేశముతో వేరైపోయాడు, దేవునితో సమయం గడుపుతున్నాడు, దేవుని ఆజ్ఞలను పాటిస్తున్నాడు, దేవుని మనసును ఎరిగిన వాడుగా ఉన్నాడు. దేవుని వాక్యము నేడు మన దినాలు మనం ఇప్పుడు దేవుని వాక్యం చదవాలి, దేవుని వాక్యం వినవాలి, ప్రార్థనలో గడపాలి. తర్వాత ఈ లోక స్నేహము మానేయాలి. ఎప్పుడైతే ఇవన్నీ కూడా మనం చేస్తామో అప్పుడు మనం దేవునితో స్నేహితులుగా మారిపోతాం. కాబట్టి అది దేవుడు మనకి ఇచ్చినటువంటి ధన్యత. ఈ లోకంలో ఎవడు మన ఆపద్జనాల్లో మనల్ని స్నేహించి మన కొరకు ప్రాణం పెట్టేవాడు లేడు. కాబట్టి మనం చెడిపోయి పడిపోయి ఉన్న వాడి కొరకు ఎవడు ప్రాణం పెడతాడు? ఒక దుర్మార్గుడి కొరకు ఎవడు పెడతాడు? ఒక దుష్టత్వంలో వాడి కొరకు ఎవరు పెడతాడు? ఒక పనికిమాలిన కొరకు ప్రాణం ఎవడు పెడతాడు? కాబట్టి ఆయన ఒక్కడే సమరయ స్త్రీ లాంటి వ్యక్తిని, జక్కే లాంటి వ్యక్తులను, ఇలాంటి వాళ్ళందరినీ కూడా దెయ్యాలు పట్టినతో స్నేహాలు. కాబట్టి ఇలాంటి వాళ్ళందరూ కూడా దేవుడు తన ప్రేమను ఆ విధంగా దాన్ని తెలియజేసి రుజువు చేసి మనల్ని స్నేహితులుగా చేయాలని ఆశపడుతున్నాడు. కాబట్టి లోకంతో మనకు సంబంధం తెగిపోయిందా? దేవుని వాక్యంతో సంబంధం పెరిగిందా? దేవుని వాక్యం వినటం ఆసక్తి ఉన్నదా? వింటే వినదాని ప్రకారం దేవుని సన్నిధిలో గడిపేటువంటి ఆ యొక్క మనసు మనకున్నదా అని పరిశీలన చేసుకుంటే మనం దేవుని స్నేహితులో కాదో అర్థమైపోతుంది. ప్రార్థన చేసుకుందాం. Recording stopped. వాక్యం విన్నాం కదండి. ప్రేరేపించబడిన వారు ఒకరి తర్వాత ఒకరు ప్రార్థన